పార్టీకి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డికి నుడా పదవి రావడం ఎంతో సంతోషంగా ఉందని కళాకారుల సంఘ అధ్యక్షులు 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిన్ను గంగాధర్ రెడ్డి అన్నారు. కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి నుడా చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆ నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీకి కార్యకర్తలకు శ్రీనివాసులురెడ్డి అండగా ఉన్నారన్నారు. రెండవసారి చైర్మన్ గా ఎన్నికవడంపై సంతోషం వ్యక్తం చేశారు. 16వ డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా సింహపూరి ప్రజానికానికి నా నమస్కారాలు. ముఖ్యంగా సింహపూరి సింహాలు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ముఖ్యంగా నుడా చైర్మన్ సేనన్న గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు 2 రాష్ట్రాల్లో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో, ఎన్ని కేసులకి బనాయించిందో 2 రాష్ట్రాల్లో అంతా కూడా చూశారు. మనం కూడా చూసాం. అందులో నెల్లూరు నుంచి సోదరులు కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు 5 సంవత్సరాలు కఠోరంగా ఆ యొక్క ప్రభుత్వంతో పోరాటం, వాళ్ళు పెట్టినటువంటి 53 కేసులకి లెక్క చేయకుండా 54వ కేసుకి నేను రెడీ అని ముందుకొచ్చినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు. ఆ రోజు కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయట వస్తే కేసు, ఎక్కడైనా బజార్లో కనిపిస్తే కేసు, ఏదైనా మాట్లాడితే కేసు. ఇవన్నీ కూడా మీడియా సోదరులకి తెలిసిన విషయమే. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఎవరైతే ధైర్యంగా నిలబడ్డారో, ఎవరైతే ధైర్యంగా మోటుకున్నారో, ఆ యొక్క ప్రభుత్వాన్ని మాట్లాడారో వారందరూ కూడా ఈరోజు న్యాయం జరిగిందని చెప్పి నేను మీడియా ముందు మాట్లాడటం జరుగుతుంది. ఆ రోజు సేనని జైల్లో పెట్టారు, అవసరం చేశారు, అనేక ఇబ్బందులకి గురి చేశారు. ఇవన్నిటికి కూడా తట్టుకొని నిలబడటం, వారి యొక్క కుటుంబాన్ని కూడా ఆయన పక్కన పెట్టి నా కార్యకర్తలు, నా పార్టీ అని నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు. కాబట్టి అటువంటి శ్రీనివాసులురెడ్డికి నుడా చైర్మన్ ఇవ్వటం, అది కూడా సెకండ్ టైం. ఒక జిల్లానే కాకుండా, ఒక రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం ప్రాణాలు తెగించారో వారికి న్యాయం జరిగిందని, అదేవిధంగా వారికి పదవి ఇవ్వటం కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. కాబట్టి సేనన్న గారికి ఇదే కాదు, రాబోయే రోజుల్లో మరికొన్ని పదవులు రావాలి, మేమందరం కూడా ఆనందంతో చూడాలి. కాబట్టి అటువంటి సేనన్నకి మరి పెద్ద పెద్ద పదవులు రావాలి. ఆయనకి, వారి కుటుంబానికి ముఖ్యంగా చెప్పాలంటే నెల్లూరు టౌన్లో ఉండేటటువంటి 28 డివిజన్లో
ప్రతి కార్పొరేటర్ కూడా ఆ రోజు ఇబ్బందులు పడుతుంటే నేనున్నానని చెప్పి అందరికీ భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆ రోజు నారాయణ సారు మంత్రిగా ఉన్నాడు. గతంలో టౌన్ లో ఉండేటటువంటి 53 పార్కుల్ని సేనన్న దగ్గరుండి మనం పార్కులు పాడుపడిపోయి ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం మరలా యథాస్థితికి తీసుకురావాలని చెప్పి సేనన్న పట్టుబడి ఈ రోజు పార్కులు లేకపోతే అవి పార్కులుగా లేవు, ఎలా ఉన్నాయంటే కళ్యాణ మండపం లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు నారాయణ సారు ఇటు సేనన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాటినన్నింటిని కూడా ముందుకు తీసుకురావటం మనం అందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి సోదరులు సేనయ్య గారికి, అదేవిధంగా శ్రీహరి నాయుడు గారికి, అదేవిధంగా హరి గారికి, అదేవిధంగా చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.